వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇటు విగ్రహాల మీద, అటు దేవాలయాల మీద, ఇటు రథాల మీద జరిగిన విధ్వంసకరమైన తీరు అంటే ఒకసారి గుర్తు చేస్తాం మీకు. అంతర్వేదిలో రథం తగలబడిపోతున్న విజువల్స్ మనం చూసాం. అంతకుముందు ఎప్పుడు ఇలాంటి దారుణమైన పరిస్థితులు కనిపించలేదు. విగ్రహాల తలలు, రామతీర్థం విగ్రహం తల తీసుకెళ్లిపోయిన పరిస్థితి చూసాం. తీసుకెళ్ళి ఎక్కడో పడేశారు. అలాగే విగ్రహాల చేతులు, కాళ్ళు, దేవాలయాల మీద దాడులు. ఎప్పుడో మొఘలుల కాలం అంతకన్నా ముందు ఔరంగజేబు వీళ్ళందరూ దాడులు చేసినప్పుడు ఆలయాల మీద ఇటువంటి పరిస్థితి ఉందని ఇప్పటికీ మనకి వెళ్తే చాలా చోట్ల ఆలయాల్లో, ఇటు సౌత్ ఇండియన్ టెంపుల్స్ చాలా చోట్ల ఇటువంటి పరిస్థితి ఇప్పటికీ మనకు కనిపిస్తుంది. విగ్రహం ఉంటుంది, తల ఉండదు, లేకపోతే చేతులు కాళ్ళు ఏవో ఒకటి ఉండవు. కానీ అది గతం. స్వాతంత్రం వచ్చే నాళ్ళ తర్వాత హిందూ ధర్మం గొప్పగా పరిఢవిల్లుతోన్న రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించరు. కానీ వచ్చింది. ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అప్పుడు పెట్టిన కేసులు ఏమయ్యాయి? సరే, అది సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడము, దాన్ని ఎందుకు పర్సూ చేయట్లేదు అనేది కూడా చాలామంది అడుగుతున్న ప్రశ్న. దాదాపు 120 నుంచి 130 పైన ఘటనలు జరిగినప్పుడు ఎందుకు వాటిని పట్టించుకోకుండా వదిలిపెట్టేస్తోంది ఇప్పుడున్న ప్రభుత్వం? ఈ చర్చ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, తిరుమలపై వరుసగా జరుగుతోన్న, తిరుమల తిరుపతి దేవస్థానంపై, వెంకటేశ్వర స్వామి భక్తులపై వరుసగా జరుగుతోన్న కుట్ర కుతంత్రాలకు సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తే సరిపోతుందా? 7 కొండలపై కొలువన్న వెంకటేశ్వర స్వామి కోట్లాది మంది భక్తులుగా ఉంటారు ఆయనకి. తెలుగు భక్తులే కాదు, ఇటు సౌత్ ఇండియా నుంచి అనేక మంది వస్తారు, నార్త్ ఇండియా నుంచి వస్తారు, ఫారినర్స్ కూడా వస్తారు. అంటే వాళ్ళకి అసలు మన మతంతో కానీ మన ధర్మంతో కానీ సంబంధం లేని వాళ్ళు కూడా ఈ పవిత్ర పుణ్యస్థలం అసలు ఏమిటి, ఎందుకంత ఫేమస్, ఎందుకంత పాపులర్ అని చూడడానికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి, చూస్తారు, దానికి ఏం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడున్న శక్తులే కొంతమంది వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. కొన్నాళ్ళు గోవుల వధ, గోశాలకు సంబంధించి ఒక కుట్ర, అంటే అనారోగ్యంతో సహజంగా చనిపోయిన గోవుల విషయంలో కూడా ఒక కుట్ర పన్నారు. గతంలో అసలు అన్యమత ప్రార్థనలు చేసుకుని అన్యమతాన్ని అనుసరించే వారిని టీటీడీ చైర్మన్గా పెట్టినప్పుడు కొంత మాట్లాడారు, కానీ ఆ తర్వాత దాని మీద పెద్దగా చర్చ జరగలేదు. అది ఇప్పటికీ ఒక వివాదమే. అసలు అలా చేసే అధికారం ఎవరిచ్చారు? హిందూ సంఘాలు, పీఠాధిపతులు, ధార్మిక సంస్థలు ఈ అంశాలపై ఏం చేస్తున్నాయి? ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పినట్టు కోట్లాది మంది భక్తులకు ఇట్స్ అన్ ఎమోషన్. వెంకటేశ్వర స్వామి అన్న, తిరుమల తిరుపతి దేవస్థానం, టీటీడీ అంటే. మరి దాన్ని అంత గ్రాంటెడ్గా ఎలా తీసుకుంటారు? ఏదో గుడి ఉందిలే, అక్కడ దేవుడు ఉన్నాళ్లే, ఏదో వెళ్తారులే అనుకున్నట్టు కాదు కదా. ప్రపంచంలోనే టాప్ 3లో ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఏది భక్తులకు సంబంధించి కానీ, అక్కడ కానుకలకు సంబంధించి కానీ, ప్రసాదాల విషయంలో కానీ గిన్నెస్ రికార్డులు కూడా ఉన్నాయి. మరి అలాంటి ఒక దేవస్థానం విషయంలోనే ఇలాంటి నీచపు రాజకీయాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడమేనా? అది హిందూ ధర్మం అంటే ఇంత చులకనైపోయిందా? ఎవరు పడితే వాళ్ళు దాడి చేయొచ్చా? ఎవడో వస్తాడు, వాడితో నమాజ్ చేయిస్తారు, అక్కడ దాని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతారు. తాజాగానే జరిగింది ఇది. ఇదే ఒక చర్చిలో కానీ, ఒక మసీదులో కానీ, ఒక దర్గాలో కానీ అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి భజనలో పాడితే ఊరుకుంటారా? దాని మీద ఎంత రాద్ధాంతం చేస్తారు. న్యాయస్థానాలు కూడా ఎంత కామెంట్లు చేస్తాయి. మరి తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఎలా జరుగుతుంది అది? అలాగే టీటీడీ బయట ఉన్న షాపుల్లో యేసు ప్రభు ఫోటోలు అమ్ముతారు, యేసుక్రీస్తు ఫోటోలు అమ్ముతారు, లేకపోతే ఇంకొక మతానికి సంబంధించి ఇంకోటి చేస్తారు. ఏం చేస్తోంది టీటీడీ విజిలెన్స్? తమాషా చూస్తోందా? ఒకసారి గోవులు, ఒకసారి అన్యమత ప్రచారాలు, ఇంకోసారి ఎవడో క్యూలైన్లోకి వచ్చి, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అతను అంటున్నారు, క్యూలైన్లోకి వచ్చి అక్కడ నినాదాలు, అరుపులు, గోలలు. ఎందుకు ఇంత గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు? దీని మీద చర్యలు ఉండవా? దీని మీద సీరియస్గా యాక్ట్ చేయకపోతే వీళ్ళు టీటీడీ 7 కొండలు కాదు, అక్కడ 2 కొండలే అని మాట్లాడారు కదా గతంలో. ఆ 7 కొండల ప్రాశస్త్యాన్ని కూడా తగ్గించే ప్రయత్నం చేశారు. అంటే దీన్ని ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు? దీని మీద చర్యలు తీసుకోకపోతే వీళ్ళ కుట్రలు కుతంత్రాలకు, లేకపోతే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు తీసుకుందామా చర్యలు?
ఏం ఆలోచిస్తుంది ప్రభుత్వం? అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2020 సెప్టెంబర్ నుంచి 2021 వరకు దేవాలయాల మీద దాడులకు సంబంధించి 44 కేసులు నమోదయ్యాయి. మొత్తం 200కు పైగా సంఘటనలు జరిగాయి ఈ రకమైన దాడులు. దాని మీద నిందితులు అరెస్టులు కొన్ని అయ్యాయి, కొన్ని అసలు ఏం జరిగాయో తెలియదు. ఆ తర్వాత అంతర్వేద్ దేవాలయ రథం దహనం కేసు కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించింది. సరే, సిఐడి విచారణ జరిగింది, కొన్ని ఏవో కమిటీలు వేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, మరి అందులో బీజేపీ కూడా ప్రభుత్వంలో భాగంగా ఉంది. ప్రధానంగా హిందూ ధర్మానికి సంబంధించి ఏమైనా ఇబ్బంది, చిన్న ఇబ్బంది కలిగినా బీజేపీ ఊరుకోదు. కానీ ఇవాళ వైఎస్ఆర్సీపీ అప్పటి ప్రభుత్వంలో జరిగిన ఘటనల తాలూకా పరిస్థితి ఏంటి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద టార్గెటెడ్గా రకరకాల మార్గాల్లో దాడులు చేస్తున్నా కూడా చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారు? భానుప్రకాష్ రెడ్డి గారు టీటీడీ బోర్డు సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు, సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, సిరిపురపు శ్రీధర శర్మ గారు బ్రాహ్మణ చైతన్య వేదిక కన్వీనర్. నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్. భాను గారు, అంటే కొంత ఆవేదనతోనే అడుగుతున్నాను నేను. అంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 సందర్భాలు, 10 ఘటనలు. సరే, మీ మీద నాకు కంప్లైంట్ లేదు, ఎందుకంటే యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. ఏదేమైనా సరే వస్తారు గోవిందా అనుకుంటూ మీరు దీన్ని ఎట్లా అయినా దీనికి ఒక పరిష్కారం కావాలని చూస్తారు. కానీ ఎందుకు దొరకట్లేదు? అంటే ఇంత గ్రాంటెడ్గా ఎందుకు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు? ఒకడు వస్తాడు, అక్కడ ఏదో నమాజ్ చేసుకుంటాడు, దాన్ని సోషల్ మీడియాలో పెడతారు. ఇంకోటి వస్తాడు, ఆ లైన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పాప మామూలు భక్తులతో కూడా వాళ్ళని రెచ్చగొట్టి ఏదో నినాదాలు చేయిస్తారు. సరే, ఆ గోశాలకు సంబంధించి గోవధ అంతా మనం మాట్లాడుకున్నాం. ఇవాళ ఇది, రేపు ఇంకొకటి. ఏంటి చూస్తూ ఊరుకోవడమేనా? ప్రసక్తే లేదు. రిషన మీకు పెనాల్టీ పెద్దలందరికీ నమస్కారాలు. ప్రసక్తే లేదు సార్. ఏం తమాషా అనుకుంటున్నారా? ఉద్దేశపూర్వకంగా నేను ఏబిఎన్ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజలకు, గోవింద భక్తులకు కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను. ఉద్దేశపూర్వకంగా మొన్న గోశాల నుంచి నిన్న గోవిందుడి వరకు రావడం జరిగింది వైసీపీ వాళ్ళు. గోశాలలో గోమాతలు చనిపోతున్నాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని కరుణాకర్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. మొన్న ఒక అన్యమతస్థుడు కొండకొస్తే ఇక్కడ ఒక వైసీపీ నాయకుడిని ఇక్కడ మేము నమాజ్ చేసుకోవచ్చు అని అడిగితే ఏం చెప్పాలన్నా, నమాజ్ చేసుకోవద్దు, తిరుమల క్షేత్రం వెంకటేశ్వర స్వామి తప్ప ఇంకా ఎవరు చేయకూడదని చెప్పాల్సిన పోయి నువ్వు చేసుకోని చెప్పి అని పంపించి వీడియో షూట్ చేసి సోషల్ మీడియా వైసీపీ వాళ్ళకి, మీడియా వాళ్ళకి పంపించి లీక్ చేశాడు. నిన్న అచ్యుత ఈయన పేరు, నిన్న క్యూ లైన్ లో మొన్న రాత్రి ఏం పని వచ్చారో నీకు? ఇది వరాహ క్షేత్రం, నీ విహార క్షేత్రం కాదు. వరాహ క్షేత్రం, గోవిందుని క్షేత్రం, వెంకటేశ్వర స్వామి క్షేత్రం. విహార క్షేత్రం మార్గం ఇటుకు వచ్చేసి క్యూ లైన్ లో రెచ్చగొట్టేసి చేతులు ఎత్తండి, కాళ్ళు ఎత్తండి, అరవండి, ఈవో డౌన్ డౌన్, చైర్మన్ డౌన్ డౌన్. ఏం తక్కువ చేసాము? మీకునేమో బయట వచ్చిన వల్ల ఏం చెప్పినావు? నాకు షుగర్ వస్తే నోరు మూసుకొని గమ్మును ఫ్రస్ట్రేషన్ వచ్చిందంట. సారీ, ఫ్రస్ట్రేషన్, కోపం వచ్చిందంట. దేనికి వస్తుంది అయ్యా? అక్కడ అల్పాహారం ఇచ్చాం, అన్నప్రసాదాలు ఇస్తున్నాం, పాలు ఇస్తున్నాం, కాఫీ ఇస్తున్నాం. నేను అనేక పర్యాయాలు నేను క్యూ లైన్లో పోయి వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నా. అన్ని క్రమం తప్పకుండా భక్తులు జరుగుతుంది. ఆలయంలో ఇప్పుడే ఆలయంలోకి వెళ్ళొచ్చా, సర్వదర్శనంలో వచ్చినట్టు భక్తులను అడిగా ఎలా ఉంది, ఏం జరిగింది, అంతా చాలా బాగుంది, చాలా బాగా ఏర్పాట్లు చేస్తారని చెప్పి భక్తులందరూ మెచ్చుకుంటుంటే నీకేమయ్యా నొప్పి? నీకు దీని వెనకాల నువ్వు కూడా వైసీపీ నాయకుడు, నీకు వైసీపీ అధికారం ఉన్నప్పుడు నీకు అక్కడ కాకినాడ లేదా ఆలయానికి నువ్వు చైర్మన్ ఉండవు, కడుపు 12 అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావా? దేవాలయాల్లో ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా ఉండాలి? ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి తిరుమల క్షేత్రానికి వచ్చి ఉద్దేశపూర్వకంగా గొడవ చేస్తావా, రెచ్చగొడతావా? నిన్నైతే వదిలే ప్రసక్తే లేదు. నిన్నేదో మా పోలీసులు నిన్నేదో బైండ్ ఓవర్ చేసుకుని పంపించారంట. ఈ రోజు నేను 10 గంటల 9 గంటలకు పోయి కంప్లైంట్ ఇస్తున్నాను మీద. ఓకే, మేమైతే ఊరుకుంటే ప్రసక్తే లేదు. మేమంతా, నేను ఒకటే చెప్తున్నాను శ్రీవారి భక్తులందరికీ, గరుత్మంతుడు ఏ విధంగా వెంకటేశ్వర స్వామిని కాపలాగాస్తుంటారో మనం ఈ వైసీపీ నాయకుల నుంచి మన క్షేత్రాన్ని, మన తిరుమలని, మన దేవాలయాల్ని, మన దేవాలయ ఆస్తుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు గతంలో వాళ్ళ రాజ్యంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు వారు ఇష్టం వచ్చినట్టు ఎగిరారు. కానీ ఈ రోజు మనం కూడా కొద్దిగా మొండిగా ఉండాల్సిన అవసరం లేదు. అతి మంచితనం చాలా ప్రమాదకరం, అతి మంచితనం చాలా ప్రమాదకరం. పోలీస్ అధికారులు ఎందుకు కేసు రిజిస్టర్ చేయలేదు? నేను ఈరోజు అడుగుతున్నాను ఎస్పీ గారిని, మీరు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? ఇదే వేరే అన్యమత ప్రార్థనా మందిరాలు ఇట్లా గొడవ చేస్తే ఏ విధంగా ఉంటుంది? గొడవ వరకు వెళ్ళారు. అసలు ఈ ఆలోచన చేస్తేనే అది ఇంకా ఎలా ఉంటుంది?
దాని మీద విపరీతమైన చర్చలు, లేకపోతే కోర్టుల వరకు వెళ్తే ఐ మేకింగ్ దిస్ కామెంట్, న్యాయమూర్తులు కూడా దాని మీద ఎలాంటి కామెంట్లు అంటే అలాంటివి చేస్తారు. కానీ హిందూ ధర్మం మీద ఒక దాడి జరుగుతున్నప్పుడు శ్రీవారి క్షేత్రంలో ఇంటెన్షనల్ గా కాదు భానుగారు, భక్తులు అంటే సరే మనం అనేక సందర్భాల్లో వెళ్తాం, సరే మీరంటే రోజు వెళ్తారనుకోండి, మేము ఎప్పుడైనా వెళ్ళినా కూడా సరే చిన్న చిన్నవేవో ఉంటాయి. భక్తితో వెళ్ళి దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు ఇందాక అన్నారు విహారయాత్రకి ఏమైనా వెళ్ళావా నువ్వు, లక్షలాది మంది భక్తులు వస్తారు, అయినా కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నప్పుడు ఇంటెన్షనల్ గా చెయ్యాలంటే తప్ప ఇలాంటి ఘటనలు అసలు కెమెరాలు ఎట్లా వెళ్ళాయండి, ఫోన్ లోపలికి ఎట్లా వెళ్ళే భాను గారు, మిమ్మల్ని తీసుకెళ్ళిస్తారా, నన్ను తీసుకెళ్ళిస్తారా? అది కూడా ఇంటి దొంగలే, అది కూడా ఇంటి దొంగలే. అదే మొన్న ఈ కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు, నా 2000 నేత్రాలు ఉన్నాయంట, ఆ నేత్రంలో 2 నేత్రాలు ఇవి. ఏం దౌర్భాగ్యం అన్న, స్వామి దగ్గర స్వామి దగ్గర జీతం తీసుకుంటూ స్వామి ఉప్పు తింటూ మీరేంటి పక్క పార్టీకి గొడుగు పట్టు అధికారం అనేది రాజకీయ కోణంలో భగవంతుడి పవిత్రత దెబ్బతీసే విధంగా వివరిస్తుంది. నేను వారిని కూడా ఐడెంటిఫై చేస్తాము, వారిని కూడా ఇప్పుడు టీటీడీ అధికారులతో మాట్లాడాను. వెంటనే వారి మీద రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్, నాట్ సస్పెండ్, రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్. భగవంతుడి దగ్గర ద్రోహం చేస్తే ఇంటెన్షనల్ గా శ్రీవారి పవిత్రత దెబ్బతీసే విధంగా ఎవరు గాని XYZ ఏ స్థాయి అధికారిని సరే వివరిస్తే వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. రిమూవ్ ఫ్రమ్ ద సర్వీసెస్. మేమైతే సాఫ్ట్ ఉండేది ప్రసక్తే లేదు. మీరు అప్పుడు ఫైట్ చేశారు శ్రీశైలంలో, ఏవో అనుకుంటా, నాకు సరి గుర్తులేదు, హిందూ ధర్మం కాకుండా వేరే అధికారులు ఉన్నప్పుడు రిమూవ్ చేయాలి వాళ్ళని, మీరు అప్పుడు నాకు తెలిసి మీరు కూడా ఉన్నారు ఫైట్ లో భాగంగా. తర్వాత దాని మీద వచ్చే అలాగంటే నేను ఇంతకుముందు కూడా ఒక మాట చెప్పా భాను గారు, ఈ లాయల్టీస్ అంటే ప్రభుత్వాలు మారినా కూడా ఈ లాయల్టీస్ మారని అధికారులు ఉన్నారు. అధికారులు అంటే ఏంటి, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వాలు వస్తాయి, ముఖ్యమంత్రులు వస్తారు, వెళ్ళిపోతారు, కానీ వీళ్ళు పనిచేయాల్సింది ప్రజల కోసం లేకపోతే ఈ సంస్థల కోసం. కానీ ఎవరి కోసమో వాళ్ళు పనిచేస్తున్నారు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. సో విజిలెన్స్ ఏం చేస్తోంది అంటే దీని మీద ఒక సమగ్రమైన చర్చ జరగాల్సిన టైం ఇది. శర్మ గారు. అవును సార్, ఖచ్చితంగా చర్చ జరగాల్సిన సమయం ఇదండి. పీఠాధిపతులు కూడా మీరు అన్నట్లు, ఇందాక మీరు చెప్పినట్లుగా ఈ దేశంలో ఉన్న పీఠాధిపతులు తిరుమల పవిత్రత పైన దృష్టి సారించి ఖచ్చితంగా దానికి సంబంధించిన విధి విధానాలు, కొత్త విధి విధానాలు రూపకల్పన చేయాలి. ఎందుకంటే తిరుమలకి అంటూ ఒక చట్టం అనేది ఒకటి ఉందండి తిరుమలలో, ఆ టిటిడికి సంస్థకు సంబంధించి. ఆ చట్టంలో కొన్ని పాత ఇప్పుడు టెక్నాలజీ లేకముందు ఏర్పాటు చేసిన చట్టాలు అవన్నీ. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన సందర్భంగా ఈ టెక్నాలజీకి ఎట్లా టిటిడిని అనుసంధానం చేస్తూ దానికి చట్టాలు రూపకల్పన చేయాలో, ఎందుకంటే టిటిడికి సంబంధించి ప్రత్యేకమైన విధి విధానాలు అనేది ఉన్నాయి. మరి 1960 నుంచి వాటికి సంబంధించిన రూపకల్పనలు జరిగినాయి. దాన్ని కొనసాగించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఈ అచ్చారావు అనే అతను, అచ్చారావు అలియాస్ బాబ్జీ, ఇతను వైసీపీ నాయకుడు. క్యూ లైన్లలో ఒక రాజకీయ పార్టీల నినాదాలు ఇచ్చినట్లుగా నినాదాలు ఇచ్చాడు చైర్మన్ గారి మీద, టిటిడి బోర్డు మీద, వీటికి సంబంధించి. అదేమంటే నాకు ప్రెస్టేషన్ వచ్చింది, నాకు పాలు దొరకలేదు, లేకపోతే నాకు అన్నప్రసాదం దొరకలేదు. అసలు క్యూ లైన్ లో అన్నప్రసాదాన్ని ఆయన అచ్చారావు గారి టిటిడి వేణుగోపాల స్వామి చైర్మన్ గా పనిచేస్తూ 50 లక్షల రూపాయలు టిటిడి నిధులు తీసుకొని ఈ రోజున వచ్చి వెంకటేశ్వర స్వామి మీద ఆయన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి అపచారం చేశాడంటే ఆయన మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టడం ఏంటి? కూటమి ప్రభుత్వం ఎంత మంచి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటే మాత్రం బైండ్ ఓవర్ కేసులు పెట్టడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు, కేసులు కట్టాలి. ఎందుకంటే టిటిడి ప్రతిష్టని జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి, వైసీపీ పార్టీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఎంత భ్రష్టత్వం పట్టాలో, మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని మీద మరి వైసీపీ పింకు డైమండ్ దగ్గర నుంచి చూస్తే మరి ఆ రోజున ఎందుకు కాదు ఇప్పుడు శ్రీధర్ శర్మ గారు, రాజకీయాలు చేసుకోవచ్చు, రకరకాల వేదికలు ఉంటాయి అంటే ఎందుకని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వేదికగా చేసుకుని రాజకీయాలు చేయాలనుకుంటున్నారు? అంటే ఏదో ఉంది దాని వెనకాల. దీని వెనకాల అప్పట్లో రమణ దీక్షితులు గారిని పదవీ విరమణ చేయించిన దగ్గర నుంచి పింక్ డైమండ్ అనేది తీసుకొచ్చి ఆపరేషన్ గరుడ పేరుతో ఒక కుట్ర జరిగింది గతంలో. ఆ కుట్రని ప్రజలు నమ్మి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి పట్టం కట్టారు 2019 నుంచి 2024 వరకు. ఆ పట్టం కట్టిన క్రమంలో ఎంత దారుణాలు చేశారో, అన్య మతస్థుల్ని చైర్మన్ గా చేయటం, కరుణాకర్ రెడ్డిని, అన్య మతస్థుడు వైవి సుబ్బారెడ్డిని మరి చేశాడు. ఆయన కూడా అన్య మతస్థుడా? అన్య మతస్థుల్ని 2000 మందిని వీళ్ళిద్దరి టైంలో మొన్న 5 ఏళ్ల పాటు మరి ఉద్యోగస్తులుగా చేర్చడం జరిగింది. అన్య మతస్థుల్ని వాళ్ళని తొలగిస్తే తప్పితే, అన్య మత ఉద్యోగస్తులను తొలగిస్తే తప్పితే దీనికి ఒక ముగింపు రాదు. అట్లానే కరుణాకర్ రెడ్డి మరి ఇట్లాంటి ఎవరైతే టీటీడీని అప్రతిష్ట పాలు చేసిన ఏ రాజకీయ పార్టీ నాయకులైనా గాని, వాళ్ళు బీజేపీ నాయకులైనా, టీడీపీ నాయకులైనా, జనసేన నాయకులైనా, వైసీపీ నాయకులైనా, కాంగ్రెస్ నాయకులైనా, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీల నేతలైనా సరే కఠిన క్రిమినల్ 7 ఏళ్ల పైన అన్నట్టు ఏంటంటే కాదు, గడిచిపోయిన వాటి మీద కూడా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అనేది ప్రసాద్ గారు. ఖచ్చితంగా చేయాలి. గోవులు మృతి చెందిన దాని మీద మొన్న ప్రచారం బిగించేశారు. నమాజు చేస్తున్నారని చెప్పి వీడియో వైరల్ చేస్తున్నారు. ఓన్లీ వైసీపీ సోషల్ మీడియాలోనే కాదు, అక్కడే వస్తాయి. ఎందుకంటే ఎక్కడ పుట్టాయి అక్కడే వస్తాయి కదా. ఒకటి ప్రసాద్ గారు మాట్లాడదాం, శర్మ గారు మాట్లాడదాం. సప్తగిరి ప్రసాద్ గారు, ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి ఒక సందర్భంగా ఈ విషయం తెలిసిన వెంటనే వారు ఒక సభలో ఉన్నారు, వెంటనే అన్నారు, డాగ కన్నుందినది, తమాషాలు చేయొద్దు, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు, మొత్తం అంతా టెక్నాలజీకి అనుసారం చేశాను. ఇందాక శర్మ గారు చెప్పినట్టు సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఏఐ పర్యవేక్షణతో మొత్తం అంతా పర్యవేక్షిస్తున్నాము అన్నారు. సో అంటే ముఖ్యమంత్రి సాక్షాత్తు చెప్తున్నా, హెచ్చరిస్తున్నా కూడా రోజుకు ఒక ఘటన ఎందుకు తెర మీదకి వస్తుంది? ఎప్పుడూ లేనిది తిరుమల క్యూ లైన్ లో తొక్కిసలాట కూడా అధికారులు చెప్పారు, ఇందులో కూడా వైఎస్ఆర్సీపీ కుట్రకోణం దాగి ఉంది అని చెప్పి. సో అంటే రోజుకు ఒక కుట్రకి వీళ్ళు తెరదేస్తూ ఉంటే మనం చర్చించుకుంటూ ఉండడమేనా? ఇక్కడ ఏం జరుగుతుందంటే 5 ఏళ్ల వైసీపీ పాలనలో పెద్ద ఎత్తున పాపాలు జరిగినాయి. మామూలు పాపాలు కాదు. కల్తీ నెయ్యి అనేది ఒక పెద్ద స్కామ్. ఈ కల్తీ నెయ్యి పైన సిబిఐ విచారణ జరుగుతోంది. దీంతో పాటు ప్యారలల్ గా దర్శనం టికెట్లు ఇచ్చిన ధర్మారెడ్డి గాని, జవహర్ రెడ్డి గారి ఈఓగా ఉన్నప్పుడు జరిగినటువంటి స్కామ్లు, ముఖ్యంగా 1600 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇంజనీరింగ్ పనులకు బోర్డు అప్రూవల్ ఇవ్వటం, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కమిషన్లు తీసుకోవడం అన్ని జరిగింది. మన తిరుపతిలో కళ్యాణ మండపం ఇది ఉంది కదా, ఉచిత సత్రాలు 1 and 2 గోవింద సత్రాలు, ఆ 2 సత్రాలు బాగుంటే కూడా దాన్ని డెమాలిష్ చేయించి మళ్ళీ రీకన్స్ట్రక్షన్. ఎందుకంటే పురాతనమైన బిల్డింగ్స్ అవి, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే రెనోవేట్ చేయొచ్చు, కానీ పూర్తిగా డెమాలిష్ చేసేసి అదొకటి. ఈ చిన్నపిల్లల హాస్పిటల్, పద్మావతి హార్ట్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్, అది కూడా 250 కోట్ల రూపాయల వర్క్ ని 170 కోట్లకు చేసుకున్నారు. ఈ ఇంజనీరింగ్ పనులలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. అదేవిధంగా గోశాలలో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగింది. ఒక పెద్ద మాఫియా నెట్వర్క్ జరిగింది తిరుమల కొండ పైన. దీనిపైన సిట్ విచారణ జరుగుతుంది. కల్తీ నెయ్యి పైన కూడా విచారణ జరుగుతుంది. ఈ విచారణ నుండి పబ్లిక్ అటెన్షన్ ని డీవియేట్ చేయడం కోసమనే చెప్పి ఇటువంటి కార్యక్రమాలు విష ప్రచారం చేస్తుంది వైసీపీ. దీంట్లో మాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. కరుణాకర్ రెడ్డి అంటాను, నాకు 2000 మంది నిఘా నేత్రాలు ఉన్నాయంట. ఒక నాయన నేను అడుగుతున్నాను, ఏం కరుణాకర్ రెడ్డి జీతం ఇస్తున్నాడు ఆ నిఘా నేత్రాలకి? మీరు స్వామి వారికి సేవ చేయాల్సింది పోయి కరుణాకర్ రెడ్డికి లేకపోతే వైసీపీకి సేవ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అందరూ కూడా ఐడెంటిఫై అవుతున్నారు. నిన్న జరిగిన ఘటన అత్యంత బాధాకరం. నాకు తెలిసి తిరుమల చరిత్రలో క్యూ లైన్ లో నినాదాలు, అది కూడా ఏం నినాదాలు, నీకు ఏదైనా ఇబ్బంది అయితే గోవిందా నినాదం చేయి, లేకుంటే అధికారులు ఉన్నట్టు వాళ్ళకి రిప్రజెంట్ చేయి, అది వదిలే సీఎం డౌన్ అన్నట్టుమా ఏందండి క్యూ లైన్? ప్రసాద్ గారు, మనం అసలు ఫస్ట్ టైం మీరు అన్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జగన్ నినాదాలు అంతకుముందు ఎప్పుడైనా జరిగాయి? అసలు గోవిందనామం తప్ప వచ్చేది కాదు. జగన్ అన్న గోవింద అంట. ఆమె వైవి సుబ్బారెడ్డి భార్య చెప్తా ఉంది, ఏదేదో జగన్ గోవిందానో గోవిందని అయిపోయినాడు ఆయన. ఏం మాటలు నాకు అర్థం కాదు. ఈ 1600 కోట్ల రూపాయల ఇంజనీరింగ్ స్కామ్ ని, గోశాలలో జరిగిన స్కామ్ ని, అదేవిధంగా ధర్మారెడ్డి, జవహర్ రెడ్డి ఈఓగా ఉన్నప్పుడు జరిగినటువంటి అక్రమ నియామకాలు కూడా, వీటన్నిటిపై నుండి ఇప్పుడు కల్తీ నెయ్యి పైన ఇన్వెస్టిగేషన్ వెరీ బ్రిస్క్ గా జరుగుతుంది. దీంట్లో నుంచి పబ్లిక్ అటెన్షన్ డీవియేట్ చేయాలంటే ఇటువంటి పనులు చేయాలి. నేను అడుగుతున్నాను, అచ్చారావో పిచ్చారావో కొత్తనాడు కదా,
వైసీపీ నాయకుడు క్యూ లైన్ లోకి వచ్చాడు, నీకేదో ఫ్రస్ట్రేషన్ అన్నాడు, నీకేదో ఇబ్బంది కలిగింది, అడిషనల్ లీవ్ అందుబాటులో ఉన్నాడు, గో అండ్ కంప్లైంట్. నీకు ఈ విధంగా పాలు ఇవ్వటం లేదు, నీకు అల్పాహారం ఇవ్వటం లేదు. నేను చెప్తున్నాను సార్, ఈ 5 ఏళ్ల వైసీపీ కాలంలో ఎప్పుడు కూడా క్యూ లైన్ లో అల్పాహారం ఇచ్చినట్టు దాఖలా లేదు. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత అల్పాహారం ఇస్తున్నారు, మంచి నాణ్యమైన అల్పాహారం. భోజనశాల కూడా అన్నప్రసాదంగా వడబెట్టేటువంటి కార్యక్రమం కూడా తీసుకురావడం జరిగింది. టు బి ఫ్రాంక్ ఉన్న విషయం చెప్తున్నాను సార్, విఐపి బ్రేకుల్ని అశాంతం బాగా కట్టలు చేసి తగ్గించేసినారు. పెద్ద పెద్ద విఐపీలు కూడా పెద్ద ఈ అడిషనల్ లీవ్ ఆఫీస్ కడ దేవులు ఆడుకుంటున్నారు, సార్ నాకు ఒక బ్రేక్ ఇవ్వండి, నాకు ఇది అని. ఇంతకు ముందు ఆ విధంగా లేదు కదా, కొండంత దళారీలు మయమైపోయింది, పిఆర్ఓలు మయమైపోయింది. టికెట్లు కాదండి, ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారు కదా అక్కడ కూడా ఒక వివక్షత జరిగింది. కేవలం రాష్ట్రంలో ఒక సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకే టికెట్లు ఇచ్చారు. మా చిత్తూరు జిల్లాలో ఎస్సీ ఎమ్మెల్యేలు కానీ ఎస్సీ ఎంపీలు టికెట్లు గూడని మీడియా ముందు ఏడ్చినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. అవి కూడా జరిగినాయి. ధర్మారెడ్డి తిరుమల కొండని వైసీపీ రీజనల్ ఆఫీస్ లాగా చేసేసాడు. జవహర్ రెడ్డి ఓపెన్ చెప్తున్నా కాదు, కావాలని పనిగట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం. సరే, అది ప్రతిపక్షంగా చేసుకుంటూ చేసుకోవచ్చు, కానీ దానికి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మీరు ప్రభుత్వం పథకాలు సరిగ్గా ఇవ్వట్లేదా, సంక్షేమ పథకాల విషయంలోనా, లేకపోతే ఇంకోట దాని మీద మాట్లాడండి, ప్రభుత్వం సమాధానం చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ కోట్లాది మంది భక్తులు మనోభావాలు ఇన్వాల్వ్ అయిన చోట సాక్షాత్తు వాళ్ళ బాధలన్నీ ఇంట్లో ఎవరికి చెప్పుకోలేనువో, లేకపోతే అసలు ఎవరికి తెలియక అనుకున్నవో వెళ్ళి భగవంతుడు చెప్పుకుంటారు. ఆ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? మీకు ఎవరిచ్చారు ఆ హక్కు? భానుగారు, 2025 ఫిబ్రవరిలో దాదాపు 20 మంది పైగా ఇంకా ఉంటారు, సబ్జెక్ట్ కరెక్షన్, కానీ అనేక శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళు, ఆలయం లోపల కాదు, ఈ అన్యమతస్తులను గుర్తించడం, వాళ్ళకి ఒక నోటీస్ కూడా ఇచ్చారని చెప్తున్నారు. కానీ నా పాయింట్ ఏంటంటే, అక్కడుండే ఆలయం లోపల ఉన్న వాళ్ళు కూడా హిందూ ధర్మం పాటించే వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ పొలిటికల్ లాయల్టీస్ వేరే చోట ఉండి ఉండవచ్చు, కరప్ట్ అయి ఉండొచ్చు. వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు ఇందాక అన్నారుగా కాపాడుకోవాలి అని చెప్పి గరుత్మంతుడిలాగా, ఎవరో ఒకళ్ళు నడుం కట్టాలి సీరియస్గా. అసలు నేను మొన్న ధర్మకర్తల మండలి ఫస్ట్ మీటింగ్ లోనే చెప్పాను, వెంకటేశ్వర స్వామి దగ్గర జీతం తీసుకుంటూ, వెంకటేశ్వర స్వామి ఉప్పు తింటూ, వెంకటేశ్వర స్వామి హారతి తీసుకునే వాళ్ళు, వెంకటేశ్వర స్వామి ప్రసాదం ముట్టని వాళ్ళు మనకు అవసరం లేదు, వెంటనే టీటీడీ నుంచి పంపించేద్దాము. అంతేకాకుండా బై నేమ్ హిందూ, ప్రాక్టీసింగ్ హిందూ క్రిస్టియానిటీ, అలాంటి వాళ్ళు కూడా అవసరం లేదు. మరి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా ఒకసారి విజిలెన్స్ దగ్గర హౌస్ టు హౌస్ సర్వే చేయిస్తామంటే మీరు ఇంత ఆవేశంగా మాట్లాడద్దని చెప్పి నన్ను కొందరు చెప్పారు. నేను చెప్పిన ఆవేశంగా ఇది నా ఆందోళన. వెంకటేశ్వర స్వామి దగ్గర దాదాపు ఇప్పటికే నాకు తెలిసి అన్అఫిషియల్ గా దాదాపు 2000 పై చిలుకు అన్య మతస్థులు పనిచేస్తున్నారు. ఎందుకయ్యా మనకు అవసరం హిందూ వెంకటేశ్వర స్వామి ఉండాలి అంటే అనుబంధ సంస్థలు అన్ని కలిపి అన్ని కలిపిన కాంట్రాక్ట్ అండ్ మొత్తం 24,000 మంది, దాదాపు 2,000 మంది పైన 2,000 మంది పైన ఉన్నారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్. వీళ్ళందరినీ తొలగించాలని చెప్పి నేను చాలా గట్టిగా ఉన్నాను. నేనైతే వదిలే ప్రసక్తి లేదు. ప్రతి బోర్డు మీటింగ్ లో నేను రైజ్ చేస్తున్న దాన్ని ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ పనిని సాధిస్తా అని చెప్పి కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో నేను జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు ఆ ప్రభుత్వం తీసుకున్నట్టు నిర్ణయాల మీద అత్యున్నత న్యాయస్థానానికి వెళ్తే దాదాపు అన్ని కేసులు స్వామివారి పక్షానన్న. మామూలుగా టీటీడీకి అగైన్స్ట్ గా ఎక్కడ తీర్పు రాదు, కానీ ఆ రోజు ఆ ప్రభుత్వం తీసుకున్నట్టు నిర్ణయాలకు వ్యతిరేకంగా ధర్మం గెలిచింది. టీటీడీ నిధులు దారి మళ్లించడం కానీ, టీటీడీ ఆస్తులను కొట్టేయడం కానీ ఇలాంటి. కాబట్టి రాబో రోజుల్లో ఇప్పుడు మాకు బోర్డు ఉంది కాబట్టి మంచి చైర్మన్ ఉన్నారు, మంచి అధికారులు ఉన్నారు. ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రక్షాళన తిరుమల నుంచి మొదలు పెడతానన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు, మా దురదృష్టం ఏంటంటే ఈ జగన్ చేసినట్టు విధ్వంసాన్ని దాని మీద రాష్ట్రం మీద దృష్టి పెట్టడానికే మాకు సమయం సరిపోతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఏడాది పట్టింది ఆ విధ్వంసం నుంచి ట్రాక్ మీద పెట్టడానికి. కాబట్టి వార్త కూడా నెక్స్ట్ మంత్ ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడుతున్నాను. అంటే భాను గారు, నేను ఓపెన్ గా కామెంట్ చేస్తున్నా, ప్రసాద్ గారు కూడా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు, సరే మీకు రాజకీయాలు లేకపోతే పార్టీ ఇది ముఖ్యమే, కానీ అంతకన్నా ముఖ్యం వెంకటేశ్వర స్వామి అనే విషయం నాకు తెలుసు. ఎవరో ఒకళ్ళ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీ కొన్ని ప్రత్యేక హక్కులు ఇచ్చి, ఎందుకంటే విజిలెన్స్ అధికారుల గురించి మాట్లాడట్లా, వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా. ఎక్కడో విజిలెన్స్ ఫెయిల్యూర్ కనిపిస్తోంది. సో దాని అధికారులు కూడా చూసుకోవాలి. ఒక ప్రత్యేక అధికారాలతో కమిటీ వేసి ఇలాంటి వాళ్ళు ఎవరినో దానికి ముఖ్యంగా పెట్టి దీని మీద ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఏర్పాటు చేయాలేమో నాకు అనిపిస్తోంది. అంటే రిషన్ దీంట్లో ఒక మతలబ్ ఉంది. మా టీటీడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కి
విచారణ చేసే అధికారం ఉంది కానీ ఎఫ్ఐఆర్ కట్టే అధికారం వల్ల పోలీసుకి వేయాలి. వీళ్ళైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయాలి. నేను ఈ రోజు మాట్లాడాను, ఆ అవకాశం కూడా మనకేమైనా తీసుకునే అవకాశం ఉందా, చట్ట సవరణ ఏమైనా తేవాలా, మనం విచారణ చేసి మళ్ళా పోలీస్కి ఇచ్చి, ఇది లేకుండా మనకి ఆ పవర్స్ పెట్టుకుంటే ఎట్లుంటుంది టీటీడీ అంటే రూల్స్ ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించి అటు కఠినమైనటువంటి చట్టాలు కఠినమైనటువంటి ఆలోచనతో ముందుకు పోవాలన్నా. ఇప్పుడు దట్ కెన్ బి అమెండెడ్ కదా భాను గారు, ఏదన్నా ఒక చట్టం తీసుకోవాలంటే కేబినెట్ లో పెట్టి జీవో పాస్ చేయడమే. నేను ఎందుకు ఇంత ఆందోళనతో చెప్తున్నంటే తిరుమల సాదా సీదా గుడి కాదన్న, ప్రపంచం హిందువులకు ఆధ్యాత్మిక రాజధాని, స్పిరిచువల్ క్యాపిటల్ ఫర్ హిందూస్ తిరుమల. ఇలాంటి క్షేత్రంలో పూర్వకంగా భక్తులు ముసుగులో వచ్చి ఇక్కడ దౌర్జన్యాలు చేస్తే కబదార్ జాగ్రత్త. నేను మాట్లాడకూడదు కానీ చెప్తున్నా, మీ కాళ్ళు పగిలిపోతాయి చెప్తాను. ఇంత గట్టిగా హెచ్చరిస్తున్నా, ఎవరైనా సరే భక్తులు ముసుగులో వచ్చి ఇక్కడ పవిత్రతను దెబ్బతీసే విధంగా ఉన్నది లేనిది కల్పించుకొని మీరు కానీ మీ పార్టీ ప్రయోజనాల కోసం కానీ వ్యవహరిస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఏదో నాయకుడు చెప్పాడు కదా అని చెప్పి ఇక్కడికి వచ్చి మీరు అల్లరి చేస్తే మీ జీవితాలు బర్బాద్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఎఫ్ఐఆర్ ఇప్పుడు పోయి కంప్లైంట్ చేస్తున్నా అచ్యుత్ మీద ఎవరో. అలాగే ఎవరైనా సరే మీ నాయకులు ప్రసన్నం చేసుకోవడానికి తిరుమలకి వచ్చి ఇక్కడ కానీ ఓవర్ యాక్షన్ చేస్తే మర్యాద ఉండదు. అంటే వేదిక కాదు కదా వాళ్ళు చేయడానికి, రాజకీయాలు చేయడానికి ఇది కాదు వేదిక, అది తెలియాలి, అది స్పష్టంగా. శర్మ గారు అది మీకు వాళ్ళకి ధైర్యం, మమ్మల్ని ఎదుర్కొనే రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యము దమ్ముంటే రమ్మని చెప్పండి. ఇప్పుడు ఎంత దూరం కూడా మాట్లాడుకుంటాం. దయచేసి భగవంతుడితో పాలిటిక్స్ చేయద్దండి. భాను గారికి ఒకటి సూచన చేస్తున్నాను. భాను గారికి తమ ఛానల్ ద్వారా 1979లో ఎండోమెంట్ టిటిడి చట్టం కింద ఉన్న చట్టాలని ఎమెండ్ చేయాల్సిన బాధ్యత టిటిడి బోర్డు పైన ఉంది, మరి కూటమి ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ఈ చట్టాలు గనక మార్చకపోతే ఇట్లాంటి తప్పులు చేసే ఈ వెధవల పట్ల కఠిన చర్యలు తీసుకోకటం టిటిడి బోర్డు వల్ల కానే కాదు. ఖచ్చితంగా అది చేయాలి. ఎందుకంటే తిరుమల తిరుపతిలో సంస్కరణలు తీసుకొచ్చింది ఆ రోజున నందమూరి తారక రామారావు గారు. ఆయన సంస్కరణల ప్రకారమే ఈ రోజు నడుస్తూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఆ రోజున మరి దేవలోకం అనే ప్రాజెక్ట్ అప్పచెప్తే దాన్ని కింద అలిపిరి దగ్గర మరి ముంతాజ్ హోటల్కి అప్పచెప్పిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసాం. అంటే ఒక ముస్లిం మరి వాళ్ళకి కంపెనీలకి దానికి ముంతాజ్ 5 స్టార్ హోటల్కి అప్పచెప్పాడు. మరి ఈ రోజున వైఖానస ఆగమం ప్రకారం అక్కడ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి ఉంటే గత ప్రభుత్వంలో వైఖానస ఆగమానికి అపచారాలు జరగటం జరిగింది. మరి మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు అలిపిరి కొండ కింద దేవలోకం ప్రాజెక్ట్ ఏదైతే ఆ రోజున 2016లో ప్రారంభం చేస్తూ దానికి సంబంధించిన డబ్బులు 750 కోట్లు నిధులు ఇచ్చారు. అక్కడ సంబంధించి టిటిడికి సంబంధించిన కార్యక్రమాలు జరిగేలాగా అక్కడ ఒక వికనస మహర్షి విగ్రహం కొన్ని అడుగుల ఎత్తున, దాదాపు 108 అడుగుల ఎత్తున వికనస మహర్షి విగ్రహాన్ని పెట్టే విధంగా చేయాలని చెప్పి ఇట్లాంటి ఈ రాజకీయాలకి కేంద్రంగా మారిన టిటిడిని వెంటనే అది కీలకమైన పాయింట్. రాజకీయాలకు కేంద్రంగా మారుస్తున్న పార్టీలు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు భయపడేలాగా రాజకీయాలు చేయడానికి అనేక వేదికలు ఉన్నాయి. ఆ వేదికల మీద మాట్లాడొచ్చు, లేకపోతే ఎంతైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, లేకపోతే బురద జల్లే కార్యక్రమం ఉంటే చేయొచ్చు, వాళ్ళు సమాధానం చెప్తారు, తుడుచుకుంటారు. కానీ భగవంతుడి దగ్గరకు వచ్చి కూడా రాజకీయాలు చేయడం అంటే ఒకటి కాదు కదా. గోశాలలో తర్వాత తిరుమల ప్రసాదం, అసలు ఎవరన్నా ఎప్పుడైనా అనుకున్నావా దాంట్లో కల్తీనే వ్యవహారం, లేకపోతే ఏవో కొవ్వులో దాని మీద చర్చ జరుగుతుందని? ఇప్పటికీ బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు దాని గురించి, మనం మాట్లాడకపోయినా. తర్వాత క్యూ లైన్లలో ఎప్పుడైనా ఉందా తోసుకోవడాలు, చనిపోవడాలు? ఇవాళ క్యూ లైన్లో చేసిన యాగి ఇదంతా ఏవో చిన్న అడపదడప జరుగుతూ ఉంటాయి. సో కుట్రపూరితంగా ఇంటెన్షనల్ గా జరుగుతున్న వాటికి ఫుల్ స్టాప్ ఎలా పెడతారు? ఘటనలు జరగట్లేదు, జరిపిస్తున్నారు. అంటే ఇంటెన్షనల్ గా కుట్రపూరితంగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద విషం కక్కే ప్రయత్నం చేస్తున్న వైఎస్ఆర్సీపీకి ఏదో రూపంలో కనుక బుద్ధి చెప్పకపోతే ఇంకో ఘటన గురించి మాట్లాడుకుంటూనే ఉండాల్సి వస్తుంది. సరే, నిన్న దీనికి సంబంధం లేకపోయినా శ్రీవారి ఆలయం మీద గోపురానికి దగ్గరగా, అంటే కొంచెం మరీ దగ్గరగా అంటే పైన కాదు, కాస్త దూరంగా విమానం వెళ్తున్న విజువల్స్ కూడా వచ్చాయి.
గతంలో కూడా ఇటువంటి విజువల్స్ మనం చూసాం. ఇప్పటికే ఏవియేషన్ మినిస్ట్రీకి లేఖ కూడా రాసినట్టు తెలుస్తోంది. దీన్ని ఫాలోఅప్ చేయాలి ప్రభుత్వం, ప్రసాద్ గారు చేసి వీటిని కూడా ఆపేలాగా చర్యలు తీసుకోవాలి. ఒకటి, దీంతో పాటుగా నేను ఇందాక అన్నట్టుగా ఎటువంటి చర్యలు తీసుకుంటే అందరికీ ఒక అలర్ట్నెస్ వస్తుంది దీని మీద, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా పవిత్రతను కాపాడుకోవడం అనేది అందరి ధర్మం, భక్తుల ధర్మం, అధికారుల ధర్మం, ప్రభుత్వ ధర్మం. ప్రసాద్ గారు. తిరుమలకు సార్ వినిపిస్తుందా? ప్రసాద్ గారు. వినిపిస్తాను సార్, నా వాయిస్ వినిపిస్తుందా? మాట్లాడండి, వినిపెడుతుంది. అదే నిన్న తిరుమల క్షేత్రం పైన విమానం ఫ్లై అవడం అనేది ఆల్రెడీ ప్రభుత్వం వారు, టీటీడీ పాలక మండలి సభ్యులు కూడా కొందరు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కి లెటర్ రాయడం జరుగుతుంది. ఇది ఒక పరిశీలనలో ఉంది. త్వరలోనే దానికి సంబంధించి మనకు పాజిటివ్ రిప్లై కూడా వస్తుంది. నో ఫ్లై జోన్ గా డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయాలా? నో ఫ్లై జోన్ డిక్లేర్ చేస్తారు కూడా. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా అత్యంత టాప్ ప్రియారిటీస్ ఉంది. ఇకపోతే తిరుమల క్షేత్రంలో జరుగుతున్నటువంటి విష ప్రచారం ఇవంతా కూడా విల్ఫుల్ ఇంటెన్షన్ తో జరుగుతుంది. నేను ఈ చర్చ ద్వారా ఒకటే చెప్తున్నాను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడితో చెలగాటం ఆడుకున్న వాళ్ళు ఎవరూ బాగుపడినటువంటి దాఖలాలు లేవు. మీరు రాజకీయాలు చేయాలంటే, లేకుంటే ఇంకోటి చేయాలంటే చాలా వేదికలు ఉన్నాయి. ఇంకో విషయం కూడా చెప్తున్నా, తిరుమల క్షేత్రంలో కూడా అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా జరిగితే అధికారులు ఉన్నారు, వాళ్ళ దృష్టిని తీసుకురండి. కరెక్ట్. అంతే తప్పించి మీరు ఏదో ఇక్కడ రాజకీయం చేసేసి ఏదో లబ్ధి పొందుదామనేసి, మొన్న ఒక ఆయన గోవులు చచ్చిపోయినాయని చెప్పేసి లేనిపోయి మొదట బుస్ అన్నాడు, రావయ్య బాబు నిరూపించాయంటే మళ్ళీ తుస్సుమన్నాడు. చూడండి ఎంత బదనాం అయిపోయినాడు. మేము ధైర్యంగా వచ్చాం గోశాలకి, వచ్చి నిరూపించమన్నాం, మళ్ళీ తుస్సుమన్నాడు. రియాలిటీ షో లాగా ఒక షో వేశాడు. ఇంటి ముందు కూర్చొని దొర్లు ఇచ్చేసి అటు చేసి ఇటు చేసి నన్ను పోలీసులు పర్మిట్ చేయలేదు. కూడా నాయన మీ ఎంపీ రాగలిగినప్పుడు వై కాంట్ యూ, నీ కొడుకు రాగలిగినప్పుడు వై కాంట్ యూ. కాబట్టి ఇదంతా విల్ఫుల్ ఇంటెన్షన్ జరిగింది. మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ సందర్భంగా బాణను కూడా తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ కి హౌస్ సైట్స్ ఇచ్చేటప్పుడు హౌస్ సైట్స్ పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించి మరీ ఇచ్చారు. అప్పుడు ఒక పక్క వెంకటేశ్వర స్వామి ఫోటో, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి ఫోటో. ఏదో జగన్మోహన్ రెడ్డి ఇడుపులపై ఎస్టేట్ ని పెంచినంత బిల్డప్ ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో ఆ విధంగా జరగటం లేదు. తిరుమల క్షేత్రంలో కొండపైన ఉన్నటువంటి గెస్ట్ హౌస్లు కూడా, దాతలు ఎవరైతే ఇచ్చిన గెస్ట్ హౌస్లు ఉన్నాయో ఇంతకుముందు అయితే వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు భక్తులు చాలా మంది స్వామివారి పేర్లు, ఒకటి ప్రసాద్ గారు, కాదు సారీ టు స్టాప్ యూ, ఒకటేంటంటే మీరు ఏం మంచి కార్యక్రమాలు చేస్తున్నారో అవి చెయ్యండి, ప్రజలు భక్తులు గుర్తుపెట్టుకుంటారు, గుర్తిస్తారు. కానీ ఈ మాలిఫైడ్ ఇంటెన్స్ తో చేసే వాళ్ళని, వాళ్ళ భర్తను కూడా పట్టాలి, లేకపోతే అది కూడా ప్రమాదకరంగా మారే పరిణామాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. చెప్పండి. తిరుమల క్షేత్రం పవిత్రమైన క్షేత్రం. ఎవడైతే చేస్తున్నాడో వానికి కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. మేము స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటున్నాం. మీరు వచ్చేది దేనికి? స్వామివారి దండం పెట్టుకుని పవిత్రంగా ఉండాలని వస్తున్నారు సార్. కానీ ఆ ఇంటెన్షన్ ఉంటే మనం చర్చ ఎందుకు? మనం టైటిల్ అదే పెట్టాం, ఇదే శాడిజం. వల్లే కదా ఈ ఇబ్బందులన్నీ. రైట్. నేను ఈ చర్చ ద్వారా విజ్ఞప్తి చేసేది అదే, మీరు వెంకటేశ్వర స్వామితో చెలగాటం ఆడితే అధఃపాతాలానికి పడక తప్పదు. అదొకే, బట్ ఈ లోపు ప్రభుత్వంగా టీటీడీ బోర్డుగా తిరుమల పైన చట్టం మార్చాల్సిందే. మీరు చేసుకున్న మా శర్మ గారి దగ్గర నుంచి చట్టం మార్చాలంటారు. దీని మీద కూడా విస్తృతమైన చర్చ